Hi students, welcome to Sahasra School Educational Key Points. My name is Satyasree. Today's topic is decimals, part 3. Today we learn about multiplication of decimal numbers and division of decimal numbers. First sum, 0.4 into 0.2. ఈ సమ్ని మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ మనం ప్రీవియస్ క్లాస్లో ఫస్ట్ పార్ట్లో డెసిమల్ నెంబర్ టు ఫ్రాక్షన్ టు డెసిమల్ నెంబర్ కన్వర్షన్లో నేర్చుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుందాం. 0.4 ఫస్ట్ ఏం రాయాలనుకున్నాం, 4 రాసేయటమే. ఫస్ట్ నెంబర్ రాసేసుకుని నెక్స్ట్ డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్, ఓన్లీ 1 డిజిట్. సో 10 అంటే 10 వస్తుంది మనకి. 4/10 అన్నా 0.4 అన్నా రెండు ఒకటి. దిస్ ఈజ్ డెసిమల్ నెంబర్, దిస్ ఈజ్ ఫ్రాక్షన్. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటే పాయింట్ ఆఫ్టర్ మనకి అక్కడ బై 10 వస్తుంది. అదే 2 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి బై 100 వస్తుంది. ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. చూడకపోతే అవి కూడా చూడండి ఒకసారి. నెక్స్ట్ 0.2 అవి వస్తేనే మనం ఈ ఫ్రాక్షన్స్ని కన్వర్ట్ చేయగలం. దీన్ని ఇప్పుడు ఏం రాయాలి, ఫస్ట్ 2 రాసేస్తాం. పాయింట్ ఆఫ్టర్ వీ హ్యావ్ ఓన్లీ 1 డిజిట్, సో రైట్ 10. ఫ్రాక్షన్స్లో నేర్చుకున్నాక మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, న్యూమరేటర్ మల్టిప్లై చేస్తాం, డినామినేటర్. 4 2s are 8 బై 10 10s are 100. మరి ఇప్పుడు మనకి ఫ్రాక్షన్ ఫామ్లో 8/100 వచ్చింది. మన ఇవి డెసిమల్ నెంబర్స్ కాబట్టి మనం డెసిమల్ నెంబర్స్లోనే రాయాలి. ఇప్పుడు ఎలా రాయాలో చూడండి. మళ్ళీ సేమ్ ఫ్రాక్షన్ టు డెసిమల్ నెంబర్ కన్వర్ట్ చేస్తున్నాం. ఇందాక డెసిమల్ నెంబర్ టు ఫ్రాక్షన్, నౌ ఫ్రాక్షన్ టు డెసిమల్ నెంబర్. ఫస్ట్ నెంబర్ రాసేసుకోవటం. నెక్స్ట్ మరి పాయింట్ ఎక్కడ పెట్టాలి, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. 2 డిజిట్స్ లెఫ్ట్కి మూవ్ అవ్వాలి, రైట్ టు లెఫ్ట్ మూవ్ అవ్వాలి. మరి ఇక్కడ 1 డిజిటే ఉంది అంటే సెకండ్ డిజిట్ ఏం రాసుకోవాలి, 0 రాసుకుంటాం. అంతే అయిపోయింది. 2 డిజిట్స్ లెఫ్ట్కి మూవ్ అయిపోయాం అంటే హోల్ పార్ట్ ఏమీ లేదు. ఇక్కడ ఏమీ లేకపోతే అన్ని డిజిట్స్ ప్లేస్లో జీరోస్ పెట్టేసుకోవడమే. వాట్ ఈస్ ద ఆన్సర్, 0.08. సెకండ్ మెథడ్ ఏంటంటే అసలు డైరెక్ట్గా అసలు అక్కడ పాయింట్స్ లేవనుకోండి. ఫస్ట్ ఇక్కడ మనకి అసలు ఏం పాయింట్స్ లేవు, న్యాచురల్ నెంబర్స్ అని చెప్పి అనుకోవడం అంతే. 0.4 ఇంటూ 0.2. అసలు మనకి పాయింట్స్ లేవు అక్కడ, ఓన్లీ ఏమున్నాయి న్యాచురల్ నెంబర్స్. 4 2s are 8 మనకి తెలుసు కదా. ఇప్పుడు పాయింట్లు ఎలా పెట్టాలో నేర్చుకుందాం. పాయింట్ ఆఫ్టర్ వీ హ్యావ్ 1 డిజిట్, హియర్ ఆల్సో 1 డిజిట్. అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంటే 2 డిజిట్స్ ఆఫ్టర్ మనం పెట్టాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే 2 డిజిట్స్ లెఫ్ట్కి మూవ్ అవ్వాలి మనం. ఇక్కడ 1 డిజిటే ఉంది అంటే 2 డిజిట్స్ మూవ్ అవ్వాలంటే ఇంకో ప్లేస్లో 0 పెట్టుకుంటాం. నెక్స్ట్ హోల్ పార్ట్లో ఏమీ లేదు, 0.08. అంతే అయిపోయింది. ఎలా చేసినా ఒకటే వచ్చింది మనకి, సేమ్ ఆన్సర్ వస్తుంది. మనకి ఇలా చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. దాన్ని అటు కన్వర్ట్ చేసుకుని మళ్ళీ ఇట్లా కన్వర్ట్ చేసుకుని ఇంకా అదంతా అవసరంలా. సెకండ్ సమ్ 3.5 ఇంటూ 6.21. మల్టిప్లై దీస్ 2 నెంబర్స్. ఏమనుకున్నా అసలు ఇక్కడ పాయింట్స్ లేవు, నెంబర్స్ మాత్రమే ఉన్నాయి అనుకోండి. ఎలా మల్టిప్లికేషన్స్ మనకు వచ్చుగా 621 ఇంటూ 35. ఇప్పుడు ఈచ్ డిజిట్తో మల్టిప్లై చేసేస్తాం ఫాస్ట్గా. చూడండి 5 1s are 5, 5 2s are 10, 1 ఉంది ఇక్కడ. 5 6s are 30, 30 + 1 31. అంటే ఇక్కడ 1s ప్లేస్లో ఏమి రాయకూడదు. 3 1s are 3, 3 2s are 6, 3 6s are 18. అయిపోయింది. 5 3 7 11 2. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడు మనం ఎక్కడ పాయింట్ పెట్టాలో చూడండి. మనకి ఈ నెంబర్స్ అయితే ఇక్కడితో ఆపేసేవాళ్ళం, కానీ డెసిమల్ నెంబర్స్ కదా మనకి. డెసిమల్ నెంబర్స్ అయితే పాయింట్ పెట్టాలి. ఇప్పుడు ఎక్కడ పెట్టాలో ఎలా నేర్చుకుందాం చూడండి. ఇక్కడ ఫస్ట్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ ఆఫ్టర్ ఓన్లీ 1 డిజిట్. ఇక్కడ
2 డిజిట్స్ ఉన్నాయి, అంటే 1 + 2 3 డిజిట్స్ ఎటు మూవ్ అవ్వాలి, రైట్ టు లెఫ్ట్ మూవ్ అవ్వాలి. ఇది కూడా ఇంపార్టెంట్. మళ్ళీ ఇటు మూవ్ అయ్యామనుకోండి సమ్ రాంగ్ అయిపోద్ది. ఇటు మూవ్ అయితే 217.35 వస్తుంది, అది రాంగ్. మనం ఎప్పుడు ఎటు మూవ్ అవ్వాలి, రైట్ టు లెఫ్ట్ మూవ్ అవ్వాలి. ఎన్ని డిజిట్స్ అది ఇచ్చిన నెంబర్స్ని బట్టి ఉంటుంది. ఇక్కడ 3.5 అన్నారు. పాయింట్ ఆఫ్టర్ హియర్ వీ హ్యావ్ 1 డిజిట్, హియర్ 2 డిజిట్స్. సో 1 + 2 3 డిజిట్స్ బిఫోర్ మూవ్ అవ్వాలి. 1 2 3 అంటే ఎక్కడ పెట్టాలి పాయింట్, 21.735. ఇప్పుడు అర్థం నాకు డిఫరెన్స్. ఇటు మూవ్ అయ్యాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది, 217 అవుతుంది. దట్ ఈస్ రాంగ్. ఎంత డిఫరెన్స్ ఉందో తెలుస్తుందిగా. ఇదేమో 21.735, ఇది కరెక్ట్ ఆన్సర్. మనం ఇదంతా మల్టిప్లికేషన్ కరెక్ట్గా చేసి ఇక్కడ పాయింట్ ఒక్కటి తేడా పెట్టేసాం అనుకోండి మొత్తం రాంగ్ అయిపోద్ది అంతే. ఇక్కడ చేసినందుకు, ఈ మల్టిప్లికేషన్ చేసినందుకు ఏదో 1 మార్కో ½ మార్కో వేస్తారు. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింటే ఎక్కడ పెట్టాలో తెలుసుకోవాలి. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే మనకి ఆప్షన్స్ ఇస్తారు ఇలాగ ABCD అని. మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ వరకు సేమ్ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, కానీ పాయింట్ దగ్గర ఇలా ఆప్షన్స్ చూస్తే ఇంకా కన్ఫ్యూజన్ వస్తుంది. ఇటు మూవ్ అవుతామా, ఇటు మూవ్ అవుతామా, ఎన్ని డిజిట్స్ మూవ్ అవుతాము, ఇక్కడ చూసి కరెక్ట్ ఆన్సర్ టిక్ చేయాలి మనం. అది ఇటు మూవ్ అయ్యాం అనుకోండి ఏమొస్తుంది అనుకున్నాం, 217. మళ్ళీ పొరపాటున దీన్ని టిక్ చేసాం అనుకోండి అది రాంగ్ అయిపోద్ది. విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ 21.735. 3 డిజిట్స్ రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతాం. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. పొరపాటున దీన్ని టిక్ చేసినా, ఇక్కడ 1 డిజిటే ఉంది కదా ఫస్ట్ దాంట్లో అని చెప్పి దీన్ని టిక్ చేసుకున్నా అన్నీ రాంగ్ అనమాట. ఈ సమ్ని మీకు ఇలా ఫ్రాక్షన్ ఫామ్లోనే రాసుకుంటే ఈజీగా ఉందనుకోండి, ఫ్రాక్షనల్ ఫామ్లోనే రాసుకుని చెయ్యొచ్చు. ఫ్రాక్షన్ ఫామ్లో రాస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఏం రాస్తాం 35/10. అందుకు వీ హ్యావ్ ఓన్లీ 1 డిజిట్ ఆఫ్టర్ ఏ పాయింట్. నెక్స్ట్ 621 రాసేసి 100. ఎందుకు, వీ హ్యావ్ 2 డిజిట్స్ ఆఫ్టర్ ఏ డెసిమల్ పాయింట్. అయిపోయింది. 35 × 621 మనం మల్టిప్లై చేసాంగా, ఇదే ఆన్సర్ వస్తుంది. 21,735/10 × 100. జీరోస్ని ఎలా మల్టిప్లై చేస్తాం, ఇక్కడ 1 జీరో ఉంది, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, అంటే మనకు ఆన్సర్లు ఎన్ని జీరోస్ వస్తాయి, 3 జీరోస్ వస్తాయి. ఈ జీరోస్ని కౌంట్ చేసుకోవడం, 1 1 సార్ 1, ఇక్కడ 1 2 జీరోస్ ఉన్నాయి, అంటే టోటల్గా 3 జీరోస్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ పాయింట్ ఫ్రాక్షన్ టు డెసిమల్ నెంబర్ కన్వర్ట్ చేసుకోవడం మనకు వచ్చిగా, ఫస్ట్ నెంబర్ రాసేసుకుంటాం. 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతాం, అదే ఆన్సర్ వస్తుంది. ఇక మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు. ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా పెరుగుతుంది, అంతకుమించి ఏం లేదు. ఈ మల్టిప్లికేషన్ కామనే మనకి. ఇక్కడైతే ఇట్లా కౌంట్ చేసేసుకున్నాం, 1 డిజిట్ ఉంది, 2 డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి అని చెప్పి కౌంట్ చేసుకుని పెట్టేసుకున్నాం. ఇది ఈజీగా ఉంటే ఇది ఫాలో అవ్వచ్చు, ఇది ఈజీగా ఉంటే ఇది ఫాలో అవ్వచ్చు. ఏం చేసినా మనకి ఆన్సర్ సేమ్ వస్తుంది అంతే. థర్డ్ సమ్ 5.89 × 6. దిస్ ఈజ్ ఎ హోల్ నెంబర్. మనకు హోల్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు మల్టిప్లికేషన్స్లో. ఒకటి డెసిమల్ నెంబర్, అనదర్ వన్ హోల్ నెంబర్. ఫస్ట్ ఏమనుకున్నాం, ఏమి పాయింట్స్ లేవనుకోండి, అన్ని హోల్ నెంబర్స్ అనుకుని ఇంటూ 6తో మల్టిప్లై చేసేస్తాం. 6 9s are 54, 6 8s are 48 + 5 53. నెక్స్ట్ 6 5s are 30, 30 + 5 35. ఆన్సర్ వచ్చేసింది. పాయింట్ ఎక్కడ పెట్టాలి, 35 34 ఈజ్ ఆన్సర్. పాయింట్ హియర్ వీ హ్యావ్ 2 digits after a decimal point, here there is no point, so 2 digits రైట్ టు లెఫ్ట్ మూవ్ అవ్వాలి. 35.34 అయిపోయింది అంతే. మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ బై 10, 100, 1000 ఎట్సెట్రా. మనకి న్యాచురల్ నెంబర్స్లో చూస్తాం కదా, 6 10s are 60, 7 10s are 70. అంటే ఏం అబ్జర్వ్ చేశారు, ఏదైనా 10తో మల్టిప్లై చేసినప్పుడు ఆ నెంబర్ పక్కన మనకి ఒక జీరో వస్తుంది. అదే 6 × 100 అన్నాం అనుకోండి ఏమొస్తుంది, 6 1s are 6, ఆ 2 జీరోస్ రాసేస్తాం అంతే. అంటే ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ ఆ నెంబర్ పక్కన పెట్టేయడం అంతే. అలాగే డెసిమల్ నెంబర్స్లో కూడా చూడండి ఎలా వస్తుందో. ఫస్ట్ ఏమనుకున్నా, మనకు అక్కడ ఏం పాయింట్స్ లేవు అనుకోండి,
289 ఇంటూ 10 అనుకోండి, అంటే ఏమొస్తుంది మనకి ఒక 0 వస్తుంది, 10తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు పాయింట్ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? హియర్ వీ హ్యావ్ 2 digits ఆఫ్టర్ ఏ డెసిమల్ పాయింట్, అందుకని 2 digits రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతున్నాం. 1 2 అంటే ఆన్సర్ ఏమొచ్చింది? 28.9. ఎప్పుడైనా సరే పాయింట్ ఆఫ్టర్ మనకి లాస్ట్లో డిజిట్స్ 0 ఉంటే అది దానికి వాల్యూ ఏమీ లేదు. సెకండ్ పార్ట్లో కూడా చెప్పుకున్నాం అలాగే. అదే 28.09 అనుకోండి ఫర్ సపోజ్, దీనికి ఉంది పాయింట్ ఆఫ్టర్ 0కి వాల్యూ లేదు కదా అనుకోక, లాస్ట్లో ఉంటేనే ఇలా ఉంటేనే ఈ 0కి వాల్యూ లేదు. సో 28.9 అంటే ఇక్కడ మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం అబ్జర్వ్ చేశారు? జస్ట్ ఒక పాయింట్ ఎటుకి మూవ్ అయింది, రైట్ సైడ్కి మూవ్ అయింది. మల్టిప్లై చేసినప్పుడు జస్ట్ ఒక పాయింట్ రైట్ సైడ్కి మూవ్ అయింది, అంటే 28.9. ఇప్పుడు 100తో 1000తో అన్నీ మల్టిప్లై చేస్తున్నాం, అన్నీ అబ్జర్వ్ చేయండి. సేమ్ నెంబర్ తీసుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. 2.89 ఇంటూ 100 నవ్వు అంటే మనకి ఎన్ని జీరోస్ వస్తాయి? 2 zeros వస్తాయి. మనకి 1 0తో 10తో మల్టిప్లై చేసినప్పుడు ఒక 0 వచ్చింది, 100తో మల్టిప్లై చేస్తే 2 zeros వచ్చినాయి. ఇక్కడ కూడా అంతే కదా. ఇప్పుడు పాయింట్ పెట్టాలి. ఇక్కడ ఏం పాయింట్స్ లేవు, ఇక్కడ 2 digits ఉన్నాయి, అంటే 2 digits రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతున్నాం అంతే. పాయింట్ ఆఫ్టర్ 2 zeros ఉన్నాయి, అంటే ఈ 2 zeros వాల్యూ లేదు. 289 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు దీనికి ఏం అబ్జర్వ్ చేశారు? మనం 100తో మల్టిప్లై చేసినప్పుడు ఏమైంది? 2 digits రైట్కి మూవ్ అయింది అంతే. ఇంక ఇదంతా మనం చేసుకోకర్లా. ఎక్కడైనా సరే మనం ఇలా చూసామంటే జస్ట్ 2 digits రైట్ సైడ్కి మూవ్ చేసేయడమే పాయింట్ డైరెక్ట్గా. 289 అయిపోతుంది అంతే. నెక్స్ట్ 2.89 ఇంటూ 1000తో మల్టిప్లై చేశారనుకోండి, ఫస్ట్ పాయింట్ లేదనుకుని ఆన్సర్ రాసేసుకుందాం. 289 3 zeros. ఇప్పుడు ఎన్ని డిజిట్స్కి పాయింట్ పెట్టాలి? 2 digits ఉన్నాయి ఇక్కడ. సో 2 digits రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతున్నాం. పాయింట్ ఆఫ్టర్ we have only zeros, so there is no value for these zeros. What is the answer? 2890. This is the answer. దీనికి ఏం డిఫరెన్స్? ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి 3 digits మూవ్ అవుతుంది పాయింట్. 3 digits లేవు కాబట్టి 2 digits ఉన్నాయి కాబట్టి థర్డ్ డిజిట్ ఏమొచ్చింది మనకి? 0 వచ్చింది. అండ్ సింపుల్గా డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని డైరెక్ట్గా ఎలా రాసేయచ్చో చూడండి. 35.283 ఇంటూ 10. మళ్ళీ మనం అదంతా రాసుకోకలేదు, ఇక్కడ రాసుకున్నట్టు. ఇది ఫస్ట్ సమ్ కాబట్టి ఇలా రాసుకున్నాం. డైరెక్ట్గా ఏముంది? ఒక 0 ఉంది కాబట్టి 1 పాయింట్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది, అంటే ఏమవుతుంది మనకి ఆన్సర్? 352.83. ఎందుకు 10తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా అంతే వచ్చిందిగా. 2.89 ఇంటూ 10 అనుకోండి, ఏమొచ్చింది? 28.9. అంటే ఒక డిజిట్ పాయింట్ మూవ్ అయింది అంతే రైట్ సైడ్కి. ఇక్కడ కూడా అంతే. 35 పాయింట్ ఉంది, అందుకని ఈ పాయింట్ ఒక డిజిట్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. 352.83. నెక్స్ట్ 35.283 ఇంటూ 100. అంటే 2 zeros ఉన్నాయి ఇక్కడ, అంటే 2 digits రైట్ సైడ్కి మూవ్ అవుతుంది అంతే. అంటే ఏమవుతుంది? 3528.3. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 digits మూవ్ అయింది, అంటే ఇక్కడికి వస్తుంది పాయింట్. 3528.3. నెక్స్ట్ 35.283 ఇంటూ 1000. అంటే ఇక్కడ మనకి 3 zeros ఉన్నాయి, అంటే 3 digits రైట్ సైడ్కి మూవ్ అయిపోతుంది. అంటే నెంబర్ ఏమవుతుంది? 35,283 పాయింట్ ఇక్కడికి వస్తుంది పాయింట్. పాయింట్ ఆఫ్టర్ మనకి ఇంకేమైనా డిజిట్స్ ఉన్నాయా? ఏమీ లేవు, అంటే జీరోస్ పెడతాం. ఇంకా పెట్టుకోకపోయినా పర్లేదు, అంతే అయిపోయింది. ఏంటిది ఆన్సర్? 35,283. 3 zeros ఉన్నాయి కాబట్టి 3 digits మూవ్ అయిపోయింది, అంటే ఇంకా మనకి పాయింట్ కనబడదు ఇక మనకి ఆన్సర్లో. అని సింపుల్గా రాసేయచ్చు. ఎప్పుడైనా సరే డెసిమల్ నెంబర్ని ఇలా 10తో 100స్తో 1000స్తో అదే ఇంకో 10,000తో మల్టిప్లై చేస్తున్నాం అనుకోండి, 4 zeros ఉన్నాయి ఇక్కడ. అప్పుడు 4 digits మూవ్ అవుతుంది.
35.283 ఇంటూ 10,000 అండ్ 4 జీరోస్ ఉన్నాయి, అంటే 4 డిజిట్స్ రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి. 35.283 3 డిజిట్సే ఉన్నాయి, అంటే 4th డిజిట్ 0 పెట్టేసుకోవడం అంతే. ఇప్పుడు పాయింట్ వస్తుంది, పాయింట్ పక్కన ఇంకా డిజిట్స్ అయినా కూడా జీరోస్, ఇంకా పాయింట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, అంతే. డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్. ఫస్ట్ సమ్ 8.2 డివైడెడ్ బై 2. ఫస్ట్ సమ్ హోల్ నెంబర్తో చూడండి, 2 డెసిమల్ నెంబర్స్ కాకుండా దిస్ ఈజ్ డెసిమల్ నెంబర్, దిస్ ఈజ్ హోల్ నెంబర్. దీనిలో కూడా మనకి సొల్యూషన్ 2 మెథడ్స్లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్, ఫస్ట్ దీన్ని డెసిమల్ నెంబర్ని ఫ్రాక్షన్ ఫామ్లోకి మార్చుకుంటున్నాం. ఎలాగో 82 బై 10. ఎందుకు, పాయింట్ ఆఫ్టర్ హ్యావ్ ఓన్లీ 1 డిజిట్, సో బై 10 రాసాం. నెక్స్ట్ దీన్ని 2/1గా రాసుకుంటే ఫ్రాక్షన్ ఫామ్ అయిపోయినట్టేగా. నెక్స్ట్ ఫ్రాక్షన్స్లో మనం నేర్చుకున్నాం 2 ఫ్రాక్షన్స్ని ఎలా డివైడ్ చేయాలి. 82 బై 10 ఇంటూ సెకండ్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, యాజ్ ఇట్ ఈజ్ రాస్తామా రెసిప్రోకల్ రాస్తాం. రెసిప్రోకల్ ఆఫ్ సెకండ్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ డినామినేటర్గా అయిపోతుంది, డినామినేటర్ న్యూమరేటర్, అంతే. 82 బై 10 ఇంటూ 1/2. ఇప్పుడు ఇక్కడ ఏమైనా టేబుల్ కామన్గా వస్తుందో చూసుకోండి. 2 టేబుల్లో 82 కట్ అవుతుందిగా. 2 4s are 8, 2 1s are 2. ఇంకా కట్ చేయడానికి ఏం లేవు. 10లో 41 రాదు కాబట్టి మనకి ఏ నెంబర్స్ మిగిలినాయి, 41 బై 10. ఇప్పుడు దీనికి మనకి డెసిమల్ నెంబర్స్ కాబట్టి డెసిమల్ నెంబర్ ఫామ్లో రాస్తాం. ఎలా రాస్తాం, మనకు వచ్చిన ఫ్రాక్షన్ టు డెసిమల్ నెంబర్ ఫస్ట్ నెంబర్ రాసేస్తాం 41. డినామినేటర్లో ఏముంది 10 ఉందంటే 0 ఉందంటే 1 డిజిట్ రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతాం, అంతే. 4.1. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇన్ సెకండ్ మెథడ్, సెకండ్ మెథడ్లో ఏంటంటే మల్టిప్లికేషన్స్లో చేసినట్టే ఫస్ట్ మనకి అక్కడ పాయింట్ లేదనుకోండి. 8.2 డివైడెడ్ బై 2 అని మనకు అసలు డివిజన్స్ వచ్చుగా, నార్మల్ డివిజన్స్ ఇలాగే రాస్తాం. డివిజన్ ఫార్మాట్లో రాసుకుని డివిజన్ చేసేసుకోండి. ఎందుకు పాయింట్ లేదనుకోండి. ఫస్ట్ 2 4s are 8, 0. బ్రింగ్ డౌన్ దిస్ 2 1s are 2, రిమైండర్ 0. అయిపోయింది. వాట్ ఈస్ ద ఆన్సర్, 41. అయిపోయింది. అప్పుడే ఇంకా మనం పాయింట్ పెట్టాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 డిజిట్ ఉంది అంతే పాయింట్ ఆఫ్టర్, సో 1 డిజిట్ 4.1. ఇక్కడ ఎంత చేసినా మనకి వచ్చిన ఆన్సర్ అదే, ఇక్కడ వచ్చిన 4.1 అంతే. ఈ డివిజన్ ఫార్మాట్లో రాసేసుకుని డివిజన్ చేసేసుకుని ఇక్కడ మనం పాయింట్ పెట్టేసుకుంటే అయిపోద్ది సింపుల్గా. ఈ 2 మెథడ్స్లో మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు. 2 మెథడ్స్ కరెక్టే. కొంతమందికి ఇది ఈజీగా ఉంటుంది, కొంతమందికి ఇది ఈజీగా ఉంటుంది, మీ ఇష్టం అది. సెకండ్ సమ్ 35.5 ఈజ్ డివైడెడ్ బై 0.5. వీటిని ఫస్ట్ మనం ఎలా రాసుకుంటాం, ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటాం. 355 బై 10 ఈజ్ డివైడెడ్ బై 5/10. అందుకని పాయింట్ ఆఫ్టర్ ఓన్లీ 1 డిజిట్, హీర్ ఆల్సో 1 డిజిట్. నెక్స్ట్ వీటిని ఏం చేస్తాం, ఫ్రాక్షన్స్లో నేర్చుకున్నాక డివిజన్స్ ఎలా చేయాలో ఇంటూలోకి కన్వర్ట్ చేసేస్తాం. అంటే సెకండ్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. 10/5 అయిపోయింది. ఇప్పుడు ఏమైనా టేబుల్స్ కామన్గా వస్తాయేమో చెక్ చేసుకుంటాం. ఏమి రాకపోతే మల్టిప్లై చేస్తాం. న్యూమరేటర్ డినామినేటర్. ఇక్కడ వచ్చినాయి 10 ఉంది, కట్ చేసేస్తాం. నెక్స్ట్ ఈ 5 మనకు డివిజిబిలిటీ రూల్స్ కూడా తెలుసు. 5 ఉంది కాబట్టి 5 టేబుల్లో ఈ నెంబర్ వస్తుంది. ఫస్ట్ 5 7s are 35, 5 1s are 5. వాట్ ఈస్ ద ఆన్సర్, 71. అంతే అయిపోయింది. ఇక్కడ మరి పాయింట్ పెట్టాలి కదా అని చెప్పి అనుకుంటారు. పాయింట్ పెట్టాలి, కానీ మల్టిప్లికేషన్స్కి డివిజన్స్కి రూల్ ఏంటో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ ఆఫ్టర్ 1, ఇక్కడ 1 అంటే 1 + 1 2 డిజిట్స్. ఇందాక మల్టిప్లికేషన్స్లో అయితే మనం రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అయ్యి ఇక్కడ పెట్టాం పాయింట్. అదే డివిజన్స్లో అయితే ఇటు మూవ్ అవుతాం. 2 డిజిట్స్
లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుంది, రెండింటికి జస్ట్ రివర్స్ ఉంటుంది. మరి ఇప్పుడు ఎన్ని డిజిట్స్ మూవ్ అవ్వాలి? 2 డిజిట్స్ మూవ్ అవ్వాలి. ఎటు? లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతున్నాం 2 డిజిట్స్. అంటే పాయింట్ ఎక్కడ వస్తుంది? 71 పాయింట్. ఇంకా డిజిట్స్ ఏం లేవు కాబట్టి మనకి ఏం రాసుకుంటాం? 0 రాసుకుంటాం. అంటే ఫైనల్ ఆన్సర్ 71. మల్టిప్లికేషన్స్లో అయితే ఇటు మూవ్ అయ్యాము, డివిజన్స్లో ఇటు. నెక్స్ట్ థర్డ్ సమ్ 88.5 ఈజ్ డివైడెడ్ బై 0.15. ఈ సమ్ కూడా చూడండి, అప్పుడు మీకు పాయింట్ ఎలా పెట్టాలో అర్థమవుతుంది. ఫస్ట్ ఫ్రాక్షన్ ఫామ్లో అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకో ఫామ్ ఏమనుకున్నా, ఇంకో మెథడ్ డైరెక్ట్గా డివిజన్ చేసేసుకోవడం. ఇక్కడ ఏమి పాయింట్స్ లేవు అని చెప్పి అనుకుని అలాగైనా ఫాలో అవ్వచ్చు. ఇలా చూడండి ఈ సమ్ 15,885. ఇక్కడ ఏం పాయింట్స్ లేవని చెప్పి అనుకుని చేసేసుకుందాం. 15 5s are 75, 15 6s are 90, remainder 3 1, bring down this 5, 15 9s are 135, remainder 0. What is the answer now? 59. అయిపోయిందా? మనకి పాయింట్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలో ఇప్పుడు చూడండి. Here we have only 1 digit, here 2 digits, అంటే 1 + 2 3 digits ఆఫ్టర్ మనం పాయింట్ పెట్టాలి. ఎటు మూవ్ అవ్వాలి? లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతాం డివిజన్స్లో. మల్టిప్లికేషన్స్లో అయితే రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతాం. ఇప్పుడు 3 digits మూవ్ అవ్వాలి కాబట్టి 2 digits ఉన్నాయి. అంటే థర్డ్ డిజిట్ ఏం పెట్టుకుంటాం? 0 పెట్టుకుంటాం. 0 పెట్టి అప్పుడు పాయింట్ పెడతాం. పాయింట్ తర్వాత డెసిమల్ ఇంకా ఉన్నాయి, ఇక్కడ జీరోసే. అంటే వాట్ ఈస్ ద ఆన్సర్? 590. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. మీరు ఇలా ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 885/10 ఈజ్ డివైడెడ్ బై 15/100. 885/10 ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ సెకండ్ ఫ్రాక్షన్ 100/15. ఇక్కడ మనకు ఒక జీరో కట్ అయిపోతుంది. నెక్స్ట్ 885/15 అంటే మళ్ళీ ఇలా డివిజన్ చేసుకుంటాం. అప్పుడు ఎంత వచ్చింది మనకు ఆన్సరు? 59. ఇక్కడ ఒక 10 మిగిలింది. 59 × 10 ఈజ్ ఈక్వల్ టు 590. అయిపోయింది. సేమ్ ఆన్సర్ వచ్చిందిగా. ఇది ఒక్క పాయింట్ గుర్తుంచుకోవాలి. మల్టిప్లికేషన్స్లో రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతాం పాయింట్ పెట్టేటప్పుడు, డివిజన్స్లో ఎటు లెఫ్ట్ టు రైట్ సైడ్ మూవ్ అవుతాం. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డివిజన్ బై నెంబర్స్ లైక్ 10, 100, 1000 ఎక్సెట్రా. నాకు మల్టిప్లికేషన్స్లో చూసినట్టుగానే ఇప్పుడు వీటికి కూడా చూడండి ఎలా వస్తుంది. 53.6 ఈజ్ డివైడెడ్ బై 10. ఎలా రాసుకుంటాం మనం? సొల్యూషన్ 53.6ని 536గా రాసేస్తాం బై 10. నెక్స్ట్ డివైడెడ్ బై దీన్ని ఎలా రాసుకుంటాం? ఫ్రాక్షన్ ఫామ్లో 10/1గా రాసేసుకోవచ్చుగా, అంతే. 536/10 ఇంటూ 1/10 రెసిప్రోకల్ ఆఫ్ సెకండ్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఏమవుతుంది? 536/10 10s are 100. ఇప్పుడు దీన్ని ఎలా మార్చుకుంటాం? డెసిమల్ నెంబర్లోకి మార్చుకుంటాం. 536 2 zeros ఉన్నాయి కాబట్టి 2 digits ఎటు మూవ్ అవ్వాలి? లెఫ్ట్కి మూవ్ అవ్వాలి మనకి, అంతే అయిపోయింది. మరి ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు? 53.6 ఈజ్ డివైడెడ్ బై 10 అనుకోండి, మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 5.36 వచ్చింది. అంటే 10తో డివైడ్ చేసిన కాబట్టి ఒక 0 ఉంది కాబట్టి ఒక డిజిట్ లెఫ్ట్కి మూవ్ అయ్యింది. 5.36. మల్టిప్లికేషన్స్కి డివిజన్స్కి జస్ట్ రివర్స్. నాకు ఇట్లా డెసిమల్ నెంబర్ మల్టిప్లై చేస్తే రైట్ టు లెఫ్ట్ మూవ్ అయ్యింది మల్టిప్లికేషన్స్లో. అదే డెసిమల్ నెంబర్ డివైడ్ చేస్తే లెఫ్ట్ టు రైట్ మూవ్ అయ్యింది. అక్కడ రివర్స్, అటు లెఫ్ట్ మూవ్ అయితే ఇటు రైట్ మూవ్ అయింది. మనం ఇలాంటప్పుడు ఇట్లా డెసిమల్ నెంబర్ని ఇంటూ 10 చేసాం అనుకోండి, అప్పుడు ఎటు మూవ్ అయింది? రైట్ సైడ్కి మూవ్ అయింది పాయింట్. ఇప్పుడు 10తో డివైడ్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. అటు రైట్ సైడ్ అయితే ఇటు లెఫ్ట్ అయితే అటు రైట్, అంతే. రెండింటికి జస్ట్ రివర్స్. మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయితే ఇలా చేసుకుని అప్పుడైనా చూసుకోవచ్చు, అందుకని మిస్టేక్ చేయొద్దు. ఇప్పుడు మనకి సేమ్ నెంబర్ని దేంతో డివైడ్ చేస్తున్నాం? 100తో డివైడ్ చేయండి. 100తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 536/10
10 ఈజ్ డివైడెడ్ బై 100/1 రాసుకోవచ్చుగా. ఇప్పుడు 536/10 ఇంటూ 1/100 అప్పుడేమొస్తుంది 536/1000. ఇక్కడ 1 0 ఇక్కడ 2 zeros ఉన్నాయి అంటే 3 zeros. ఇప్పుడు పాయింట్ 536 3 zeros ఉన్నాయి. 3 zeros ఉంటే ఎటు మూవ్ అవుతాం, లెఫ్ట్ మూవ్ అవుతున్నాం. 1 2 3 digits తర్వాత పాయింట్ పెడుతున్నాం అంటే 0.536. ఇదంతా చేసుకోకుండా మనకి సమ్ చూసినప్పుడే మనకు తెలిసిపోద్ది. ఎందుకు 53.6 ఈజ్ డివైడెడ్ బై 100. 2 zeros ఉన్నాయంటే 2 digits లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. లెఫ్ట్కి మూవ్ అయ్యేటప్పటికి ఏమవుతుంది 536 ఇంకా హోల్ పార్ట్ మనకేమీ లేదంటే 0 ఉంటుంది. 10తో డివైడ్ చేస్తే 1 digit లెఫ్ట్కి మూవ్ అయింది. అదే 100తో డివైడ్ చేస్తే 2 digits లెఫ్ట్కి మూవ్ అయింది 0.536. అదే 1000తో డివైడ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎన్ని డిజిట్స్ లెఫ్ట్కి మూవ్ అవుతుంది 3 digits. 53.6 ఈజ్ డివైడెడ్ బై 1000 అని ఇచ్చారనుకోండి. ఇంక ఇదంతా లేకుండా ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి ఎన్ని డిజిట్స్ మూవ్ అవ్వాలి, 3 digits మూవ్ అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఉంది అంటే 1 2 థర్డ్ డిజిట్ ఏమవుతుంది 0 అవుతుంది. ఇప్పుడు పాయింట్ పెట్టాలి 0.0536. దిస్ ఈజ్ ద ఆన్సర్. 1000తో డివైడ్ చేసినప్పుడు మనకి యాక్చువల్గా పాయింట్ ఎక్కడుందో అక్కడి నుంచి 3 digits మూవ్ అయ్యాము. మళ్ళీ స్టార్టింగ్ నుంచి రాకూడదు, ఎక్కడున్నదో అక్కడి నుంచి 3 digits మూవ్ అవ్వాలి. 1 2 థర్డ్ డిజిట్ ఈస్ 0.0536. ఇంక ఈ ప్రాసెస్ అంతా చేసుకోకుండా ఇలా డైరెక్ట్గా చేసేసేయచ్చు. మల్టిప్లై చేస్తే ఆ నెంబర్తో మనకి రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అదే డివైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మల్టిప్లికేషన్స్ చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. మల్టిప్లికేషన్స్ డివిజన్స్ అర్థమైనాయి కదా. ఈ పాయింట్ పెట్టేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూడండి. 1-2 సార్లు వీడియో చూడండి, జాగ్రత్తగా పాయింట్ ఎక్కడ పెట్టాలో నేర్చుకోండి. పాయింట్ పెట్టడం వచ్చిందంటే వచ్చేసినట్టు. ఎందుకంటే మనకి ఎలాగో నార్మల్గా మల్టిప్లికేషన్స్ డివిజన్స్ చేయడం వచ్చు. ఈ పాయింట్ పెట్టడమే కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఎలా పెట్టాలో నేర్చుకుంటే డెసిమల్ నెంబర్స్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ కూడా వచ్చేసినట్టే. దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. ఓకే స్టూడెంట్స్, బాయ్, థ్యాంక్ యూ.